ఈ రాష్ట్రానికి మంచి జరిగితే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. కానీ ఈ ముఖ్యమంత్రి వైఫల్యం చెందినది. దావోస్‌లో కూడా చెప్పుకోదగ్గంత పెద్ద కంపెనీలు రాలేవు. గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఈ దేశంలో ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. యాపిల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇలాంటి ఒక కంపెనీలను మనం తేవడం జరిగింది. దానివల్ల ఉపాధి అనేది ఒక్కొక్క కంపెనీలో దాదాపు ఒక్కొక్క దాంట్లో 10,000 15,000 ఉద్యోగ కల్పనలు మనం ఇవ్వడం జరిగింది. ఏవో చిన్న తొడక కంపెనీలు తెచ్చి ఇదేదో నేను తెచ్చేస్తున్నా అని చెప్పి కాదు. ఆల్రెడీ తెలంగాణ నంబర్ 1 స్థానంలో పెట్టింది మేము. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడింది. ఈరోజు కూడా చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. కాళేశ్వరం పైన ఏదో నివేదిక వస్తుంది, ఏదో కుంభకోణం జరిగిందని అంటురంటే, గతంలో తెలంగాణ గడ్డ ఎండేది. నీళ్లు తాగునీరు లేక పంట పండించామన్నా కూడా నీరు లేక విలవిలలాడిపోయినది తెలంగాణ రాష్ట్రం. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడదండి? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంత మంచి లిఫ్ట్ దేశంలోనే ఎక్కడ లేని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి నీళ్లు నిలువ ఉండేలాగా. ఈ మాట మేము చెప్పడం కాదు, స్వయాన ఈరోజు మహారాష్ట్రలో ఉన్న ఫడ్నవీస్ గారు ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో, కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు కూడా అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం జరిగింది. వారి నోరుతో చెప్పారు, చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారితో కానీ పని కేసీఆర్ గారితో అయ్యింది. ఈ నీళ్లు వృధాగా సముద్రంలో వెళ్ళి కలుస్తున్నాయి. అలాంటి నీరుని కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ కట్టారు. ఎందుకంటే అప్పుడు మన చాలా కరువు ప్రాంతం ఉండే తెలంగాణ. అంటే ఇప్పుడు వర్షాలు పడి తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. దాని పట్ల కూడా మేము హర్షిస్తున్నాం. కానీ ఒక టైంలో నీరు లేని టైంలో అప్పుడు ఇలాంటి ప్రాజెక్టులకే మనం కొబ్బరికాయలు కొట్టి పూజ చేయాల్సి వస్తుంది. ఈరోజు మీరు దేనిపైన తబండాలు వేస్తున్నారో ఇది ఫర్ ఫ్యూచర్. ఎప్పటికైనా ఇక్కడ వర్షాలు పడకపోయినా ఆ సమయంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వాడుకొని ఇక్కడ తాగునీరు సాగునీరు అందిస్తామనే ఏకైక ఉద్దేశంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ముందు దృష్టి మనది ఈ ముఖ్యమంత్రి చిల్లర ముఖ్యమంత్రిలా ప్రతిదీ కూలగొట్టడం కాదు, మనది నిర్మించడం నిర్మాణాత్మకమైన ఉద్దేశంతో కేసీఆర్ గారు పనిచేశారు. చిత్తశుద్ధి, ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే అదే ప్రేమతో కొట్లాడి ఆ కాంగ్రెస్ నాయకులన్నీ ఢిల్లీలో కొట్లాడి సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్ళ అభివృద్ధి వైపు ప్రజలు కూడా మాకు కూడా ఖచ్చితంగా మంచి మ్యాండేటర్ ఇచ్చారు. మేము మమ్మల్ని ఏదో చిత్తుగా ఓడియలేదు. మాకు కూడా 40 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మాకే ఇవ్వడం జరిగింది హోదా. దాని పట్ల కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మమ్మల్ని మా నుంచి ఏదో 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారు, అది పక్కన పెడితే ప్రజల పక్షాన కొట్లాడే గొంతుగా కూడా మాకే ఇచ్చారు. బీజేపీ ఉన్నప్పటికీ కూడా మా వైపే మొగ్గు చూపారు. కాబట్టి ప్రజల పక్షాన మేము ఉంటాం. ఏదో మార్పు కోసం వెళ్ళారు వాళ్ళు చెప్పిన ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపించేసి ఏదైతే మేము 2,000 ఉన్న పింఛన్ అంటే మేము 10,000 ఉంటే మేము 20,000, మేము 5,000 ఉంటే మేము 4,000 చేస్తాం, మేము 2,000 ఉంటే 4,000, ఇలా ప్రతిదీ అంటే వాళ్ళ అధికారంలోకి వస్తామని వాళ్ళకే నమ్మకం లేదు. అందుకే అలాగానే హామీలు ఇచ్చేసారు. ఈరోజు అదే వాళ్ళ నెత్తిపైన వచ్చి కూర్చుంది. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లో గతంలో కేసీఆర్ గారు నిర్మించిన దానికి కేవలం రంగులద్ది ఇంద్రం మిల్లులు అని చెప్పిస్తారు. సరే, సంవత్సర కాలంలో నువ్వు నిర్మించింది ఏది? ఇప్పటికీ 1,00,000 కోట్ల అప్పు అయింది రాష్ట్రానికి. వాళ్ళ 1,00,000 కోట్లకు గాను నువ్వు నిర్మించినది ఒక్క ఏడబొంపు చేసిన ముఖ్యమంత్రి ఏడిటిక పెట్టిండు, ఏడగట్టిండు.